యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతుమని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము. మేము యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, యేసును ఒకడు ప్రేమించిన ఎడల నా మాట, దేవుని యొక్క మాట గైకొనునని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును అని చెప్తున్నాడు. యేసును మనము ప్రేమించిన ఎడల దేవుని యొక్క మాట మనము గైకొందామని దేవుని యొక్క వాక్యం వివరిస్తుంది. అదేవిధంగా తండ్రి వానిని ప్రేమించుడని వాక్యం వివరిస్తుంది. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతమంటున్నాడు. తండ్రి కుమారుడు ఇక్కడ కలిసి మాట్లాడుతున్నాడుగా మనము చూస్తున్నాము. ఏకాత్మ అయినటువంటి దేవుడు నేను వారి యొద్దకు వచ్చి నివాసము చేస్తానని, దేవుని యందు మనం ఎప్పుడైతే దేవుని మనము ప్రేమిస్తే ఆయన యొక్క మాటను గైకొనే వారిగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని మాట మనము గైకుంటామో దేవుడు మన యందు నివాసము చేస్తానని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మనము 13వ అధ్యాయము 34వ వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అని వాక్యం వివరిస్తుంది. ఆజ్ఞలలో రెండవది ఒకరినొకరు ప్రేమించవలను. దేవుని యొక్క ప్రేమను బట్టి మనము ఒకరిని ఒకరము ప్రేమించే బదులమై ఉన్నామని వాక్యం వివరిస్తుంది. క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనవలెనని. దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో మనము కూడా మనుషులను ఒకరినొకరము అదేవిధంగా ప్రేమించాలని దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు ఆ క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడు దేవుడు. కనుక మనము ఒకరిని ఒకరము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో మనము కూడా మనుషులను ఆ విధంగా ప్రేమించాలి. అదేవిధంగా మనము ఈ 14వ అధ్యాయం 23వ వచనం కూడా చూసినట్లయితే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, నా తండ్రి వారిని ప్రేమించునని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనము దేవుని యొక్క ఆజ్ఞను అంగీకరించి 21వ వచనం చూసినట్లయితే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును అని వాక్యము వివరిస్తుంది. కనుక దేవుని యొక్క ఆజ్ఞలను అంగీకరించి దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా ఈ లోకంలో మనము ఉండాలి. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను ఇక్కడ. ఎప్పుడైతే దేవుణ్ణి మనము ప్రేమిస్తామో దేవుడు తనకు తానుగా మనల్ని కనపరుచుకుంటాడు, అదేవిధంగా మనలో నివాసము చేస్తాడు. దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో మనం కూడా ఇతరులను ఆ విధంగా ప్రేమించాలి. ఇటు వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక. ఆమేన్.